హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల మనకు 4 డిజిట్ నెంబర్ కానీ 5 డిజిట్ నెంబర్ కానీ వాటి యొక్క స్క్వేర్ రూట్ను డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఒకవేళ డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఉందనుకోండి, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయినప్పుడు ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిక్ అనేది తెలుసుకుందాం. సో ఈ ట్రిక్ తోటి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1156. సో ఈ 1156 లోపల ఇక్కడ లాస్ట్ ఉండే నెంబర్ ఏంటిదని దీని లోపల 6 అనే వాల్యూ ఉన్నప్పుడు, సో ఈ లాస్ట్ ఉండే 6 అనే వాల్యూ ఉండేట్టుగా మనకు 1 to 9 కానీ ఏదైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే లాస్ట్లో 6 రావాలి. సో అలా 6 వచ్చే నెంబర్స్ మనకి ఏముంటాయంటే, ఒకటి 4 ఉంటుంది, 4 4 జా 16, నెక్స్ట్ 6 6 జా 36. సో అంటే లాస్ట్ ఉన్న నెంబర్స్ని బేస్ చేసుకుంటే మనకు సో వాల్యూ వచ్చేసరికి ఐదర్ 4 అని అయి ఉండాలి లాస్ట్ నెంబర్, లేదా 6 అని అయి ఉండాలి. సో ఒకటి వచ్చేసరికి 4, నెక్స్ట్ వచ్చేసరికి 6. సో లాస్ట్ నెంబర్ ఐదర్ 4 ఆర్ 6. సో నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ అంటే ఈ రెండు డిజిట్లకు సంబంధించిన నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది 56కి, అంటే 56కు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్ ఏంటంటే ఈ 11కి సంబంధించిన నెంబర్ రావాలి. సో 11కి సంబంధించిన నెంబర్ వచ్చేసరికి 3. ఎలా తీసుకుంటున్నా అంటే ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని రిమూవ్ చేసి చూడండి. సో ఈ 11కి దగ్గరలో అంటే 3 స్క్వేర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 9 వస్తుంది. సో 9 అనేది 11 కంటే తక్కువ ఉండి దగ్గరలో ఉండే నెంబర్. అంటే మనకి ఇక్కడ చూడండి 3 స్క్వేర్ అంటే 9 అనేది 11 కంటే తక్కువ ఉండే నెంబర్, నెక్స్ట్ దగ్గరలో నియరెస్ట్ నెంబర్. సో నెక్స్ట్ ఆల్రెడీ ఫస్ట్ నెంబర్ అయితే 3 అనేది కన్ఫామ్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 అండ్ 6 ఉన్నాయి. ఈ రెండు నెంబర్లో ఏంటిదని తెలవాలంటే, సో 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత, 4. ఈ 4ను 3 తోటి కనుక మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ అనేది ఈ 11 కంటే చిన్నగా ఉందనుకోండి తక్కువ నెంబర్ తీసుకోండి, ఎదర్ పెద్దగా ఉందనుకోండి ఎక్కువ నెంబర్ తీసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 11 × 4 వచ్చరికి 12 అనే వాల్యూ పెద్దగా ఉంది. సో మనకు ఉండాల్సిన వాల్యూ 11 కాబట్టి, సో ఇది తక్కువ వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాను, తక్కువ ఉన్నదని తీసుకుంటున్నాను, అంటే 4ను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఈ దీని ప్లేస్లో 12 కానీ 13 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటారంటే 6 తీసుకోవచ్చు. అంటే ఈక్వల్ వచ్చినా అనే పెద్ద నెంబర్ వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఐదర్ తక్కువ నెంబర్ వచ్చినప్పుడు లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ నెంబర్ని తీసుకుంటాం. సో ఈ రెండింటిని బట్టి చూస్తే మనకు ఆన్సర్ ఏమై ఉంటుందంటే 34 అనేది ఆన్సర్. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, సేమ్ 34కు 36కి డిఫరెన్స్ వైజ్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1296, దీని ఆన్సర్ వచ్చేసరికి మనకు 36 వస్తుంది. సో ఇక్కడ చూడండి సేమ్ ప్రీవియస్ లాగానే 6కి వచ్చేసరికి 4 and 6 వస్తుంది రూట్. నెక్స్ట్ 12 అంటే సేమ్ 3 అనేది దగ్గరగా ఉంటుంది. 2 నెంబర్స్ కనుక రిమూవ్ చేసి చూసినట్టయితే ఇప్పుడు చూడండి 3 × 4 12 అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమైతే 36 అవుతుంది. సో ఈ విధంగా దగ్గరలో ఉన్న నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకొక నెంబర్ కనుక తీసుకుందాం, 1681. సో 81లో లాస్ట్ ఉన్న డిజిట్ కనుక చూసుకున్నట్టయితే 1 అనేది ఉంది కాబట్టి, సో మనకు ఏదైనా నెంబర్ని స్క్వేర్ చేస్తే ఇద్దరు 1 రావాలి. అలా వచ్చిన నెంబర్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి మనకు, సో 1 9 9 9 జా 81 వస్తుంది, 1 1 జా 1 వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఒకటి 1 అని అయి ఉంటుంది లాస్ట్ నెంబర్, లేదు అంటే 9 అని అయి ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్గా లాస్ట్లో 2 నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే 16 లోపల లాస్ట్ 2 నెంబర్ తీసేస్తే 4 4 జా 16 అవుతుంది. సో అంటే ఫస్ట్ నెంబర్ 4 అనేది వచ్చింది, లాస్ట్ నెంబర్ 1 and 9. సో ఇప్పుడు 4 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి, 5. 4 5 జా 20 అంటే మనకు హైయెస్ట్ వాల్యూ వస్తుంది కాబట్టి దీనికంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి తీసుకోవాల్సింది, అంటే మనకు ఈ వాల్యూ అనేది హైయెస్ట్గా ఉంది. సో మనకి ఇక్కడ తీసుకునే ఫ్రంట్ ఉన్న వాల్యూ ఈ 16 అనే వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు నెంబర్స్లో చిన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఏమైతే అంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, మనకు ఆన్సర్ వచ్చేసరికి 41 అవుతుంది. సో సిమిలర్గా ఒకవేళ 49 ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ చూడండి 2401కి వచ్చేసరికి సేమ్ 2401 లోపల ఇది లాస్ట్లో 1 ఉంది కాబట్టి ఇద్దరు 1 and 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 24 అనేది 4కు దగ్గరలో అంటే తక్కువ ఉన్న వాల్యూ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 24 అనేది కనుక చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే 4 4 జా 16, 24 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఎక్కువ వాల్యూకి వెళ్ళొద్దు, అంటే మనకు పెద్ద నెంబర్ అనేది అంటే 5 5 జా 25 ఉంది, దాన్ని తీసుకోవద్దు. 24 కంటే తక్కువ ఉన్న వాల్యూ 16, సో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 2 నెంబర్స్ తీసేస్తే సో 16 విషయానికి వచ్చరికి 4 × 5 కనుక చూసుకున్నట్టయితే 16 అనేది చిన్న నెంబర్ అవుతుంది. మనకు వచ్చిన నెంబర్ అనేది 20. సో 20 ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ
ఇది ప్రీవియస్ దానిలో చూసుకుంటే 16 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 24 వస్తుంది మనకి ఇక్కడ. సో 24 కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 9 అనేది ఓకే అవుతుంది. ప్రీవియస్లో నేను 16 ఉన్నది కాబట్టి నేను 1 తీసుకున్నాను. సో ఇక్కడ 9 ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 24 ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను 49. సో 9 తీసుకుంటున్నాను, 49 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 3 డిజిట్ 4 డిజిట్ అయిపోయిన తర్వాత 5 డిజిట్ నెంబర్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ సేమ్ లాస్ట్లో ఉన్న వాల్యూ 4 ఉంది. సో √4 కనుక చూసుకున్నట్టయితే ఐదర్ 21 అయి ఉంటుంది, లాస్ట్ నెంబర్ 18 అయి ఉంటుంది. అంటే మనకు 2 2 జా 4 వస్తుంది, 8 8 జా 64 వస్తుంది. సో అంటే ఐదర్ 2 అయినా కావాలి, నెక్స్ట్ 8 అయినా కావాలి, రెండు లాస్ట్ 2 డిజిట్స్. సో నెక్స్ట్ మిగిలిన నెంబర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి 44 అనేది రిమూవ్ చేస్తాను, లాస్ట్ 2 డిజిట్స్ తీసేయండి. సో ఫస్ట్ ఉన్న 2 నెంబర్స్ 125 కనుక చూసుకున్నట్టయితే 11 స్క్వేర్ వచ్చేసరికి 121 అవుతుంది. సో మనకు ఈ 121 అనేది 125కి దగ్గరలో ఉన్న నెంబర్. అంటే మనకు ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 11, లాస్ట్ నెంబర్ 2 or 8 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను 11 తర్వాత వచ్చే నెంబర్ అంతా 12ను 11 తోటి మల్టిప్లై చేస్తున్నాను. సో 132 వచ్చింది. సో 132 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్ ఉన్న నెంబర్ అంటే ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ ఉన్న నెంబర్ ఎంత 125. సో ఈ 125 అనేది దీంతో కంపేర్ చేస్తే చిన్న నెంబర్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే చిన్న వాల్యూ తీసుకుంటున్నాను. సో చిన్న వాల్యూ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది 11, నెక్స్ట్ ఇది 12. సో ఎంత 112 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అంటే చిన్న వాల్యూ వచ్చినప్పుడు చిన్న వాల్యూ, పెద్ద వాల్యూ వచ్చినప్పుడు పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఈక్వల్ వచ్చినా కూడా పెద్ద నెంబర్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.